అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 వచ్చాడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. హిస్టరీ వాజ్ రాంగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. వామ్మో, ప్రభాసన సలార్ టికెట్ బుకింగ్ సోషల్ మీడియాలో ర్యాంపేజ్ సృష్టిస్తుంది భయ్యా. అసలు ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తున్న సినిమా కాదురా బాబు, రీ రిలీజ్ మూవీ. లిటరలీ ప్రభాసన ఫ్యాన్స్ దెబ్బకి సోషల్ మీడియా మొత్తం పూనకాలతో ఊగిపోతుందని చెప్పాలి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సలార్ మూవీని ఈ మంత్ 20% థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఇంకా 4 days ఉండగానే ప్రీ బుకింగ్ సేల్స్ తోనే 1 crore కలెక్ట్ చేసింది. ప్రెసెంట్ బుక్ మై షోలో ర్యాంపేజ్ మోడ్ లో టికెట్స్ అయితే సోల్డ్ అవుతున్నాయి. జస్ట్ 24 hours లోనే 23.5k టికెట్స్ ఒక బుక్ మై షోలోనే సోల్డ్ అవుతున్నాయి. చూస్తుంటే ఈ మూవీ రీ రిలీజ్ తోనే థియేటర్లు తగలబెట్టేసేలా ఉన్నారు. అయితే ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. చావా, దిల్రుబా ఇంకా కోడ్, ఈ 3 సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. ఫస్ట్ చావా. ఈ మూవీ క్లైమాక్స్ లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని అలా చంపడం చూసి మన ఆడియన్స్ అందరికి రక్తం మరిగిపోతుందని చెప్పాలి. ఈ సినిమా ఇప్పటి వరకు 760 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని ర్యాంప్ ఆడిస్తుంది. నెక్స్ట్ దిల్రుబా. అసలు ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ రావడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 days లో 1.5 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. నెక్స్ట్ కోడ్. ఈ సినిమాలో కోడ్ సీన్స్ అయితే మెంటల్ ఉంటాయని చెప్పాలి. ఈ మూవీ 4 days లో 29 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ లిస్ట్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.